వచ్చేసాను? ఆదిత్య, హే, నువ్వేంటి ఇక్కడ? ఐమ్ సారీ ఆదిత్య. ఏమైంది? నీకు తెలియని ప్రాబ్లం గురించి నువ్వు నిజం చెప్తున్నా అది అబద్ధం కాదని అర్థం చేసుకోలేని మైండ్ సెట్ లో ఉన్నానని నాకు నైట్ అర్థమైంది. అసలు నైట్ ఏమైంది? నైట్ నేను చెప్పేది నిజం హానిక. నేను కావాలని ముద్దు పెట్టలేదు. నాకు స్లీప్ వాక్ డిజార్డర్ ఉంది. ఆ దాదు నేనే చంపా. మొత్తం నేనే చేశా. నేను చెప్పేది నమ్మవెందుకు? బాబాయ్, నువ్వేంటమ్మా ఇక్కడ ఈ టైంలో? బాబాయ్ ఇతను మై గాడ్, ఇతను నా పేషెంట్ అమ్మా. ఇతనికి స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. తను ఏదైనా హెవీగా ఎమోషనల్ ఫీల్ అయింది చేయడానికి చెప్పడానికి ఇలా బయటికి వచ్చేస్తుంటాడు. అనుకోకుండా ఒక రాబరీ, మర్డర్ ఇన్వాల్వ్మెంట్, ఎమోషనల్గా తను ఫీల్ అయిపోయి తను గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెట్టడం, తనకు తెలియని తన ప్రాబ్లంతో తనను తానే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాడు. చూస్తుంటే డీప్ స్లీప్ లో ఉన్నట్టున్నాడు. లేపినా లేవకపోవచ్చు. రామా వెళ్దాం. నువ్వు స్కూటీలో వచ్చావా? అవును బాబాయ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. సారీ ఆదిత్య, నీ గురించి నన్ను నమ్మించడానికి చెప్తున్నావు అనుకున్నానే గాని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోలేకపోయాను. నీ సిచ్యువేషన్ థర్డ్ పర్సన్ చెప్తే గాని తెలుసుకోలేకపోయాను. సారీ ఆదిత్య. నువ్వు ఇక్కడే ఉంది, నేను ఇప్పుడే వస్తా. హానిక, 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 హానిక.